జిగురు అనేది లేకుండా బెండకాయ ఫ్రైని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం బెండకాయ ఫ్రైని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇలా ఒక వెడల్పాటి కడాయి లేదా ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 స్పూన్ల చొప్పున మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసేసుకోండి. కొంచెం జీలకర్ర వేసేసుకోండి. 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. 3 నుంచి 4 స్పూన్ల పల్లీలు వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోండి. కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసేసుకోండి. ఇందులో మీరు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డను ఇలా వేసేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాలు గరిటెతో ఇటు అటు తిప్పుతూ ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసేసుకున్నాక ఇంకోసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు పెద్దగా బాగా ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బెండకాయలు కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి నార్మల్గా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని వేసేసేయండి. ఇలా బెండకాయలు వేసేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోండి. మూత మాత్రం పెట్టొద్దండి. మూత పెడితే మాత్రం జిగురుగా అయిపోతుంది బెండకాయ కర్రీ అన్నది. మూత పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి నిదానంగా. హై ఫ్లేమ్లో పెడితే కూడా మాడిపోతుంది తొందరగా. బెండకాయలు అన్నవి ఫ్రై అవ్వకుండా పచ్చిగానే ఉంటాయి. ఇలా ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపండి. తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోండి. ఎక్కువ తింటారు మీరు అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తింటామంటే ఈ క్వాంటిటీలో తక్కువ తీసుకోవచ్చు. ఇలా కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఫ్రై అవ్వనివ్వండి బెండకాయల్ని. టూ మినిట్స్ తర్వాత కొంచెం ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీరు ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు అంతే. ఇలా ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక నిమిషం అలాగే స్టవ్ పైన ఉంచేసి నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే అండి, మన బెండకాయ ఫ్రై అన్నది ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి.